ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత తృతీయోధ్యాయము. అయితే పరబ్రహ్మతత్వాన్ని ఎవరు తెలుస్తారో తాను కూడా పరబ్రహ్మస్వరూపుడుగానే అయిపోతాడు. కాబట్టి అందుకే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడి దగ్గర ఆయన మాత్రమే బాగా స్వయం ప్రకాశమాన స్వస్వరూపమైనటువంటి అవ్యయమైన దైవ స్వరూపాన్ని నిశ్చయంగా అనుభవపూర్వకంగా తెలిసి స్వానుభూతి భూమాస్వరూపుడే అగుచూ ఉన్నాడు. కేవలం పరబ్రహ్మ తత్వాన్ని తెలిసినటువంటి వాడు మాత్రమే. కాబట్టి లెస్సగా చదివినటువంటి వాని దగ్గరే కదా చదవలేను. ఏ పాఠాలు ఎటువంటివి కూడా నిర్లక్ష్య వైఖరితో ఉన్నటువంటి ఉపాధ్యాయుని దగ్గర చేరినట్లయితే ఒకే తరగతిలో 4 సంవత్సరాలు ఉండాలి. అదే సమర్థుడైనటువంటి ఉపాధ్యాయుని వద్ద చేరినట్లయితే ఆయనకి చదవడం వచ్చు, చెప్పడం వచ్చు. అటువంటి ఆయన దగ్గర ఆ యొక్క చేరినటువంటి విద్యార్థి త్వరితగతిని తన యొక్క ఆ పాఠ్యాంశమంతా కూడా ఆ సంవత్సరానికి సరిపోయినటువంటిది మొత్తం కూడా అదంతా కూడా పూర్తి చేసేసి మళ్ళీ ఇంకొక ఉన్నత శ్రేణికి చెందుతాడు. అదేవిధంగా అంటే ఎట్లా అంటే బాగా వచ్చినటువంటి వాని దగ్గరే చేరాలి, కానీ రానటువంటి వాని దగ్గర చేరితే ప్రయోజనం లేదు. అలాగనే అది మాకు దగ్గరగా ఉన్నారు, మాకు అనుకూలంగా ఉన్నారు, వాళ్ళు కూడా గురువులేనంట, వారి దగ్గర మనం గనక ఏదో ఒక దీక్ష అనేటువంటిది తీసుకుంటే అన్నప్పుడు అరకొరగా తెలిసినటువంటి గురువు అని చెప్పుకుంటూ మరి బాహ్యమైనటువంటి కాపట్యంతో కూడినటువంటి విషయాలను మాత్రమే తెలియజేస్తూ శిష్యుల యొక్క విత్తాన్ని హరించాలి అని తనను నమ్మి వచ్చినటువంటి వాని దగ్గర తనకు లేనటువంటి ఎటువంటి అనుభవ సిద్ధి పొందనటువంటి మరి పుస్తకంలో చదివినవి లేదా మహనీయుల దగ్గర విన్నవో ఏదో బుకిష్ నాలెడ్జి అని చెప్తాం కదా, అలాగే పుస్తకంలో ఉన్నటువంటి జ్ఞానం ప్రకారం 4 మాటలు పుక్కిట పట్టుకొని వాటినే చెప్పినదే చెబుతూ ఆ విధంగా ఎంతో వైరాగ్యవంతునిగా ఎంతో శాంతమూర్తిగా తన యొక్క ప్రసన్నీకరణాన్ని బయటకు ప్రకటించుకుంటూ ఉన్నటువంటి వారి దగ్గర చేరినప్పుడు బాహ్యమైనటువంటి విషయాన్ని ఆయన యొక్క మరి ఆయన వ్యవహార తీరును మాత్రమే గమనించి మనం అక్కడ చేరినట్లయితే ఎటువంటి విషయం కూడా మనం పొందలేం. ఎందుకు అంటే పొందింపజేసేవాని దగ్గర సరైనటువంటి విద్య లేదు. విద్య అంటే విజ్ఞానవంతమైనటువంటిది విద్య, కేవలం జ్ఞాన మాత్రము అంటే తెలిసినదో విన్నదో చెప్పేటువంటి విద్య అది విద్య కాదు. అది ఎక్కడ నుండో మూలము నుండి ఉన్నటువంటి అజ్ఞాన గ్రంథులను విచ్ఛిన్నం చేయలేదు. శాస్త్ర పరిజ్ఞానం అనేటువంటిది మరి అజ్ఞాన గ్రంథులు అనేటువంటిది విచ్ఛిన్నం చేయలేదు. ఆ విచ్ఛిన్నం చేయగలిగినటువంటి వాడు విజ్ఞాన ఖని అయి ఉండాలి. జ్ఞానము తెలిసి అనుసరించి అనుభవ సిద్ధిని గడించినటువంటి వాడు మాత్రమే విజ్ఞాన ఖని. అటువంటి వానినే శాస్త్రవేత్త వేరు, సైంటిస్ట్ వేరు. అంటే సైంటిస్టు అంటే వాడు విషయాలను కనిపెట్టి మరి దానిని ప్రయోగాత్మకంగా కనిపెట్టి దానిని వెలుగులోకి తీసుకొచ్చి జనోపయోగంగా చేస్తాడు. ఆ విధంగానే అంటే శాస్త్రాన్ని గురించి చదివేవాడు వేరు, శాస్త్రాన్ని సృజించేవాడు వేరు. శాస్త్రవేత్త ఏం చేస్తాడు అంటే శాస్త్రాన్ని చదివి ఆ ప్రకారంగా ప్రయోగాత్మకంగా తను దానిని నిరూపణ చేసుకొని దానిని మళ్ళీ కూడా గ్రంథస్థం చేసి క్రింది వచ్చేటువంటి విద్యార్థులకు వారికి అందిస్తాడు. తన యొక్క ప్రయోగాత్మకమైనటువంటి ఫలితం సఫలవంతమైతే దానిని ప్రజోపయోగంగా ఉపయోగిస్తాడు. అటువంటి వాడే విజ్ఞాన ఖని. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఏది భౌతికమైనటువంటి విషయాల పట్లను మరి ఆధ్యాత్మిక సంబంధమైన విషయాల పట్ల కూడా అనుభవ సిద్ధి అనేది ఉండాలి.
అనుభవ సిద్ధి అనేటువంటిది లేకపోతే దీనికే మనం ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. ఏంటది అంటే, క్రొత్తగా వివాహమైనటువంటి ఒక జంట ఉన్నారు. వారు అటు తల్లిదండ్రుల నుండి ఇటు తల్లిదండ్రుల నుండి కూడా వారిద్దరూ కూడా ఉద్యోగాలే చేసుకుంటున్నారు. వెళ్ళిపోయారు. ఇద్దరూ కూడా తల్లిదండ్రుల చోటు బిడ్డలే. సరే, వారికి ఉద్యోగాలు చేయడం వచ్చు, కానీ మరి వంట చేసుకొని తినడం రాదు. ఇప్పటి కాలంలో అయితే అన్నీ కూడా ఫుడ్స్ మొత్తం ఏ ఏ రకాలైనటువంటి ఫుడ్డు మరి మనం ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటే మొత్తం వచ్చి పడుతున్నాయి డోర్ డెలివరీలు. కానీ ఆనాటి పరిస్థితి దాదాపుగా ఒక 50 సంవత్సరాల క్రింద పరిస్థితి అంటే హోటల్లో తింటే వాళ్ళకి ఆరోగ్యం సరిపడదు. అది కూడా వీరు ఆఫీసుల నుండి వచ్చే సమయానికి ఫుడ్ దొరకవచ్చు, దొరకకపోవచ్చు. ఇంటికి వచ్చి వంట చేసుకోవాలి అంటే వారిద్దరికీ వంట రాదు. ఎలాగా అని ఆలోచన చేశారు. అందులో ఎప్పట్లాగా అప్పుడు అందరికీ కూడా ఫోను వసతి ఉండేది కాదు. అందుకు కాబట్టి వాళ్ళు ఇంటికి ఫోన్ చేయాలి అంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇళ్లలో ఫోన్లు ఉండేవి కావు. సరే, వీళ్ళ దగ్గర అప్పుడు ఇట్లాంటి మొబైల్ ఫోన్స్ అనేటువంటివి లేని కాలం. వాళ్ళిద్దరూ ఏం చేశారు, కొన్ని పాత్రలు తెచ్చుకున్నారు వాళ్ళకి తెలిసినటువంటి చిన్నపాటి సూచన ప్రకారం. ఇక పాత్రలు తెచ్చుకొని ఇక ఇలా కాదు, మనమే వంట చేసుకుందాం, ప్రతిరోజు కూడా ఈ భోజనానికి చాలా ఇబ్బంది పడిపోతూ ఉన్నాము అని వంటల పుస్తకం కొనుక్కొచ్చుకున్నారు షాపులు. కొనుక్కొచ్చుకున్న తర్వాత దాంట్లో ఏమున్నది, శుభ్రంగా పాత్రను కడిగి పొయ్యి మీద పెట్టి 2 చెంబులు నీళ్లు పోయాలి అని చెప్పారు. సరే, ఆమె ఏం చేసింది, ఆమె శుభ్రపడింది, శుభ్రంగా పొయ్యి మీద పెట్టింది, ఆ పాత్రలో 2 చెంబులు నీళ్లు పోసింది. ఒక అరగంటకి ఆ నీళ్లు ఒక 10 నిమిషాలాగి దానిలో బియ్యం, కడిగి పెట్టుకున్న బియ్యం పోయాలి అని ఉన్నది. సరే, దాన్ని కూడా అలాగే చేశారు. ఆ తర్వాత అప్పుడు ఒకసారి గరిటె పెట్టి కలియబెడుతూ ఉంటే అరగంటకి వంట అన్నం తయారవుతుంది అని ఉన్నది. సరే, తిప్పారు. వాళ్ళు నీళ్లు పోశారు, పాత్ర పెట్టారు, మూత తీశారు, బియ్యం పోశారు, మళ్ళీ గరిటె పెట్టి ఒక 10 నిమిషాలకు ఒకసారి 3 సార్లు తిప్పారు. అరగంట అయింది, అన్నం అవ్వల, ఎక్కడిదక్కడే ఉన్నది. ఆ బియ్యము నీరు అలాగే ఉన్నది. అసలు ఏమైంది అని వాళ్ళకి అర్థం కాల. మరి పుస్తకంలో ఎట్లా చెప్పబడి ఉన్నదో అలాగే చేశారు, కానీ అన్నం అవ్వల. కానీ ఇక అటుగా ఒక ఆవిడ పోతోంది వాళ్ళ ఇంటి ముందరగా. అమ్మ, పుస్తకంలో ఇలా రాశారు, మరి ఈ విధంగానే మేము ఎలా చేయమంటే అలా చేసామని. పాపం వీళ్ళ తంటాలు చూసి ఆమె కాస్త లోపలికి వచ్చి చూసింది. లోపలికి వచ్చి చూస్తే ఏమైంది, పొయ్యి మీద పాత్ర ఉంది, పాత్రలో నీళ్లు ఉన్నవి, నీళ్ళల్లో బియ్యం పోసి ఉన్నవి, దాంట్లో గరిటె ఉన్నది, మూత పెట్టి ఉన్నది, రైస్ అవ్వలేదు, వంట తయారవ్వలేదు. అమ్మ, కింద మంట పెట్టలేదేంటి అని అంటే, పుస్తకంలో రాయలేదు కదా అని అన్నారు వాళ్ళు. ఆ పుస్తకం పొయ్యి మీదే పెట్టండి అంటే, ఉత్త పొయ్యి మీద పెట్టుకోవడం కాదమ్మా, పొయ్యి వెలిగించిన తర్వాత పొయ్యి మీద పెట్టుకొని ఈ విషయాలన్నీ చేస్తే అప్పుడు అవుతుంది అని చెప్పారు. అదేంటి, అనుభవం లేనటువంటి శాస్త్రం ఏమని చెప్తుంది, పొయ్యి మీదే పెట్టండి అంటే మండే పొయ్యి మీద పెట్టండి అనే ఉద్దేశమే. కానీ వాళ్ళకి తెలియదు, అస్సలకు వంట అనే విషయం గురించి వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తినడం మాత్రమే వచ్చు, చదువుకోవడమే వచ్చు, ఉద్యోగాలు చేయడం వచ్చు, వాళ్ళకి వంట చేయడం రాదు. సరే, పుస్తకాన్ని అనుసరిస్తే ఏమవుతుంది, అది అనుభవం. పొయ్యిలో పుల్లలు పెట్టి పుల్లల్ని వెలిగించి మంట పెడితేనే ఈ మంట వేడికి ఆ నీళ్లు వేడెక్కి ఆ వేడెక్కి నీళ్ళల్లో బియ్యం ఉడికి మొత్తం కూడా నీరు ఇంకిపోయి అన్నంలా తయారవుతుంది అనేటువంటిది అది అనుభవ సిద్ధి. అలా చేసినప్పుడు వాళ్ళు ఆ పదార్థాన్ని తయారు చేసుకొని భుజించారు. ఆ విధంగానే అనుభవ సిద్ధి లేనటువంటి గురువుల దగ్గరికి వెళితే ఏమవుతుంది, వాళ్ళకి ఏది వచ్చో అదే చెప్తారు. కాకపోతే కొంచెం కలగలుపుకొని విన్నది ఏదో ఆడంబరం కోసం వారికి అనుభవం ఉన్నట్లుగా నటిస్తూ మరీ చెప్తారు. కానీ అనుసరించే శిష్యులకి కొంతకాలం అనుసరించాక ఎందుకు అంటే, సఖ్యం సప్త ప్రదీపనం, 7 అడుగులు నడిస్తేనే సఖ్యత ఏర్పడుతుంది అనేటువంటిది మనకి శృత్యార్థం, శృతుల్లో చెప్పబడింది. అయితే మనం
ఆ గురువు ఇంట అనేక పర్యాయాలు ప్రవేశిస్తూ ఆయనకి నమస్కార వందనాలు చేస్తూ ఆయనకు కావలసిన అవసరాలు తీరుస్తూ ఆయన చెప్పేటువంటిది అది కపటమని తనకు తెలీదు, చెప్పేవాడికి తెలుసు తనకదా అనుభవ సిద్ధి లేదు అని. చెప్పిందే చెప్తూ కూడా మళ్ళీ ఏమనుకుంటాడు, నేను చెప్పేది వాడిని నమ్మిస్తున్నాను అంటే తనకు అనుభవ సిద్ధి ఉన్నట్లుగా నటిస్తూ ఉన్నాడు. వానికి అంటే బోధించబడేటువంటి వానికి అనుభవం వచ్చేదాకా ఈ తనకు బోధించేటువంటి గురువుకి సరైనటువంటి అనుభవం లేదు అనే విషయం తెలియదు. ఒక్కొక్కసారి ఆ చెప్పిన మాటలను అనుసరించి మరి ఆ బోధితుడైనటువంటి శిష్యుడు వాడు కూడా విజ్ఞానకని అవుతాడు, కానీ ఆ కపటంతో ఉన్నటువంటి గురుడు మాత్రం తనను తాను సవరించుకునే ప్రయత్నం చేయడు. ఎందుకు అంటే నేను గురుణ్ణి, నేను బోధించేవాడిని, నా దగ్గర వీరంతా సేవకులు, వీరంతా శిష్యులు, నేను ఎలా చెప్తే అలా అనుసరించాలి అనేటువంటి దర్పంతో ఉంటాడు. కాబట్టి వానికి వాస్తవం బోధపడలా. కానీ వాడు చెప్పినటువంటి శాస్త్రజ్ఞానాన్ని చక్కగా తూచా తప్పకుండా అనుసరించేటువంటి వాడు విజ్ఞానకని అవుతాడు, వానికి అనుభవ సిద్ధి అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా తెలిసినటువంటి వారి దగ్గరికి, అనుకూలం ఉన్నటువంటి వారి దగ్గరికి మనం ప్రతిసారి గురువును కలవాలి అంటే వాళ్ళ భౌతికమైన ప్రయోజనాలు అవసర దృష్టిలోకి వచ్చినప్పుడు మాత్రం కలిస్తే అది గురువును కలవడం కాదు. తన యొక్క సంసార తాపం అనేటువంటిది, తన యొక్క ఆర్తి అనేటువంటిది నిజముగా ఉన్నప్పుడు సద్గురువుని వెతుక్కుని మరీ వెళ్ళి ఆయనను శరణాగతి పొందుతారు. ఆయన శరణాగతే వీళ్ళను రక్షిస్తుంది. ఎందుకు? ఆ రక్షించేటువంటి సర్వసమర్థుడు ఆ సద్గురుమూర్తి మాత్రమే, విజ్ఞాన ఖని అయినటువంటి సద్గురువు మాత్రమే. అంతేకాని మరి బయటికి ఆడంబరంగా కనబడుతూ కాపట్యంతో ఉన్నటువంటి వేషభూషణాలు మాటలతో ఎల్లవేళలా అవతల వారు వింటున్నారా లేదా అనేది కూడా తెలియకుండా తన నోటికొచ్చినది తనకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళ దగ్గర నోరు మెదపకుండా, తనకంటే ఏమీ తెలియనటువంటి వారి దగ్గర తనకొచ్చినటువంటి పటాటోపం అంతా చూపించుకునేటువంటి వారు వాని దగ్గర అనుభవం లేదు అని వానికి తెలుసు, కానీ బయటపడడు. ఎందుకు? అవతల వాళ్ళ కర్మను తీసేస్తాను అని కంకణం కట్టుకున్నాడు, కానీ తన కర్మను తను అణిచివేసుకోలేకపోతున్నాడు. తన కర్మ వాసనలు, తన కోరికలు ఏమని ఉన్నాయి, తనకి ఎంత కండుతే నేను భౌతికంగా పేరుగాంచాలి, ప్రకటించబడాలి. అసలు మన విషయం ఏంటి? వాస్తవం అనేటువంటిది బయటకు కనపడుతుందా? మనం బోలెడంతా ధనధాన్యాలు సంపాదించాం, వాటిని బయట బజార్లో పెట్టుకొని అందరికీ చూపిస్తూ ఉంటామా? అలా చూపించం కదా. దాన్ని భద్రంగా బీరువాళ్ళలో దాచుకుంటాం, బ్యాంక్ అకౌంట్లో పెట్టుకుంటాం, వాటిని కూడా భద్రంగా దాచివేస్తాం. మరి ధాన్యం ఉన్నా కూడా కనబడకుండా గాదిల్లోనో పాత్రల్లోనో వేసేసి గోడౌన్లో వేసేసి దాచివేస్తాం. ఈ విధంగా ఉంటుంది. కానీ భౌతికమైనటువంటి సంపదను దాచివేసి త్యజించవలసినటువంటి సంపదను త్యజించకపోతే త్యజించకపోయావు, అయినా దాన్ని దాచేసుకొని ఏ ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఉన్నదో అది లేకపోయినా ఉన్నట్లుగా ప్రకటించుకుంటూ తన కర్మవాసనను తనే వేళ్ళూనుకున్న వాటిని పెకలించి పారవేయవలసింది ఇంకా కూడా ప్రోధి చేసుకొని అనేక శరీరాలు ధరించడానికి హేతుభూతమే అవుతూ ఉన్నాడు ఈ యొక్క ప్రకటితం అవ్వాలి అనేటువంటి గురుడు. ఎందుకు అంటే వాడు గురుడు అనడానికి అర్హుడా అంటే కాదు, కానీ తనకు తాను నేను గురువునే అనుకుంటూ ఉంటాడు. దానికి కూడా మళ్ళీ ఇది ఇతరుడు చెబితే తన యొక్క డాంబికాన్ని దైవ ప్రేరణతో వచ్చింది కాబట్టి ఇది దైవానుకూలంగా జరుగుతుంది, ఇది నేను కోరింది కాదు అని డాంబికంతో ఉంటాడు. కానీ వానికి వేళ్ళూనుకుపోయినటువంటి కోరికలు అనేటువంటివి అవి తనకు తానే త్రుంచి వేసుకోలేకపోతాడు అని చెబుతూ, అందుకే మాకు అనుకూలంగా ఉన్నారు, మాకు తెలిసిన వారవుతారు, మేము ఎప్పుడు పెడితే అప్పుడు వెళ్ళొచ్చు. ఇక్కడ మనం భౌతికమైనటువంటి సౌకర్యాలను చూసుకుంటే యథార్థాన్ని పొందలేకపోవచ్చు. యథార్థమైన విషయం మన ప్రక్కనే ఉన్నా మనం గమనించలేకపోవచ్చు. యథార్థమైన విషయం కోసం ఒకంత ప్రయాసపడవలసి వస్తుందేమోనని ఎక్కడోకక్కడ సరిపెట్టేసుకోవలసినటువంటి పరిస్థితికి దారితీసి తన అజ్ఞానానికి తానే హేతుభూతమవుతూ ఉన్నాడు. కాబట్టి ఈ విధంగా కాలాన్ని వృధా చేయకూడదు కదా. కాలము అంటే ఎంత విలువైనది అంటే ఇప్పుడు మనకి ఎంత వయసు ఉన్నది అంటే
ఒక 50 ఏళ్ళు ఉన్నాయి. ఉన్నాయా? లేవు కదా. ఈ గడిచినటువంటి 53, 55, 50 సంవత్సరాల వయసులో ఈ వయసుని అంటే మనకు అవసరపడింది, మనకి అకౌంట్లో డబ్బు ఉన్నది, మన ఇంటి అవసరాలకి మన సౌకర్యాల కోసం ఏదైనా వస్తువుని కొనుగోలు చేయాలి అంటే అకౌంట్లో డబ్బును డ్రా చేసుకొని తీసుకొచ్చుకొని దానికి వినియోగిస్తాం. కానీ మనకు ఉన్నటువంటి వయసుని ఉన్నవా? లేవు, పోయినాయి. కానీ మనం ఇతరులకు ఏమని చెప్తాం, దానిలోని ఒక 2 సంవత్సరాల వయసు తీసుకొచ్చుకొని నాకు ఇప్పుడు ఏదో అనారోగ్యంగా ఉన్నది, మరి నాకేదో శరీరం చెల్లిపోయే పరిస్థితి వచ్చింది, నాకు 50 సంవత్సరాల వయసు ఉన్నది కదా, మరి ఇంకో 10 సంవత్సరాల వయసు తీసుకొచ్చుకొని దీనికి కలిపేసుకొని వాడుకుందాం అనేటువంటి వసతి ఎవరికైనా ఉన్నదా? ఎవ్వరికీ లేదు. అందుకు కాబట్టి మనం మాట మాత్రమైనా సరే ఏ విధంగా మాట్లాడాలి, మనకెంత వయసు ఉన్నది, 50 పోయినాయి, 51 పోయింది, 53 పోయినాయి అని చెప్పాలి. కానీ 50 వచ్చినవి, 51 వచ్చింది, 53 వచ్చినవి ఇలా ఎందుకు చెప్తాం? వస్తే ఉండాలి కదా. అవి రాలా, పోతున్నవి. అంటే మానవ శరీరానికి 100 సంవత్సరాలు ఆయు పరిమాణం అని మనకి వేదార్థం. అయితే ఆ 100 సంవత్సరాలు నిండుగా ప్రతి దేహదారి కూడా ఉంటున్నాడా? ఉండడం లేదు. వాడి శరీరం ఈ 100 సంవత్సరాలలో గర్భంలో పోవచ్చు, పుట్టినాక పోవచ్చు, ఆడుకునేటప్పుడు పోవచ్చు, లేదు చదువుకునేటప్పుడు పోవచ్చు, యువకుడైపోవచ్చు, లేకపోతే మరి సంపాదిస్తూ పోవచ్చు, లేదు అలా కొనసాగుతూ ఎవరో ఒక్కరు వేళ్ల మీద లెక్క పెట్టేటట్లుగా 100 సంవత్సరాలు బ్రతికి ఉంటున్నారు. కానీ ఈనాడు 60 సంవత్సరాలు లేదా 70 సంవత్సరాలు దాటి వేస్తే వాడు పూర్ణాయుష్కుడైనట్లుగానే లెక్క. అందుకే ఏ వయసులో అయినా సరే శరీరం పతనం అవ్వచ్చు. అందుకు కాబట్టి ఏ సమయంలో కూడా కాలాన్ని వృధా చేయకూడదు. టైమ్ ఈజ్ మనీ, టైమ్ ఈజ్ గాడ్ అంటే వెరీ వెరీ వాల్యుబుల్. అంటే కాలానికి మించినటువంటి విలువైనది మరొకటి లేనే లేదు. అందుకు కాబట్టి కాలాన్ని ఎప్పటికీ కూడా వృధా చేయకూడదు. మరి సద్వినియోగం ఎలా చేసుకోవాలి? తనను తాను తరింపజేసుకోవడం కోసమే మానవ శరీరం వచ్చింది. దానిలో ఒక సద్గురుమూర్తిని ఆశ్రయించేటువంటి అమృత అవకాశం కూడా లభించింది. లభించిన తర్వాత మళ్ళీ అక్కడికి చేరిన తర్వాత ఉన్న నలుగురిలో తనే హెచ్చుగా ఉండాలి అని ఒక లోపల చిన్న కోరిక పొటమరించింది. అది కాస్త పెద్దదైపోయి ఏదో చేసేస్తున్నట్లు, అందరూ గుర్తిస్తున్నట్లు, నలుగురు కూర్చుంటే వాళ్ళకేదో బోధించేయడం, ఇలాంటివన్నీ చేస్తే తను వచ్చినటువంటి అవసరం తనకు తీరిందా? తన యొక్క విద్య అనేటువంటిది సాఫల్యత చెందిందా? తన యొక్క శరీర ఉత్థాన పతనాలకు నువ్వు శాశ్వతమైన పరిష్కారం వేసుకున్నావా? నీవు శాశ్వతమైనటువంటి ఆత్మతత్వమునందు నిండి నిబిడీకృతమై ఉన్నావా? వస్తు పరిచ్ఛేదమైనటువంటి జ్ఞానం నీకు నశించిపోయిందా? ప్రకృతి సంబంధమైనటువంటి అజ్ఞానం అంతరించిపోయిందా? ఇవన్నీ చూసుకోకనే మనది మనం వదిలించుకోకుండా అదే చెప్తారు, నాకు అన్నం పెట్టు ఆకలేస్తోంది, నీకు ఆకలి కాకుండా మంత్రం చెప్తాను అని. ఆ మంత్రం ఏదో వాడే వేసేసుకోవచ్చు కదా. అలా చెయ్యరు. ఎందుకు అంటే తన యొక్క ప్రకటన అనేటువంటిది ఎవరు చేసేవాళ్ళు లేనప్పుడు తనకు తానే ప్రకటించుకుంటూ ఉంటాడు. ఈ విధమైనటువంటి బాహ్యమైన ఆడంబరాలు, కపటాలు, వేషభూషణాలు, మాటలతో మోసగించడాలు, వీటికి లోబడిపోయి కాలాన్ని వృధా చేసుకోకండి అని తెలియజేస్తూ సద్గురుమూర్తి ఇంకా కూడా మరి ఇంకెట్లా ఆ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటే ఆత్మజ్ఞాని దగ్గర మాత్రమే ఆ కాలం అనేటువంటిది సద్వినియోగం చెందుతుంది. ఆయనకు మాత్రమే నీవు శుశ్రూష చేయు. ఆయన ఏది బోధిస్తాడో దానిని పటుతరంగా నీవు మరి అవలోకించు. ఆ విధంగా శ్రవణము చేయు, దానిని గురించి విచారించు, విచారించిన దానిని నీవు అనుసరించు. ఆ విధమైన జీవన గమనంలో జ్ఞానాన్ని సముపార్జించుకొని దానిని ఊతంగా తీసుకొని పరమార్థిక చింత చేసి పరమాత్మతత్వాన్ని పొందు. అదే కదా మరి మనకి సమయం, కాలం అనేటువంటిది వృధా పోకుండా మనకి కలిసి వచ్చేటువంటిది. అంటే
ప్రతి ఒక్కరము ఎవరికైతే ఈ సంసార ఆజ్ఞ నుండి బయటపడాలి, సంసారాన్ని నశింపజేసుకోవాలి, చావు పుట్టుకులు లేనటువంటి శాశ్వత పదాన్ని పొందాలి అన్నప్పుడు సద్గురుమూర్తిని తప్పనిసరిగా అనుభవ యోగ్యుడైనటువంటి ఆత్మజ్ఞుడైనటువంటి పరబ్రహ్మస్వరూపుడైనటువంటి సద్గురుమూర్తిని శరణు పొందాలి. ఇతరుల యొక్క సన్నిధానం చేత అంటే మనకు అందుబాటులో ఉన్నారని, సౌకర్యంగా ఉంటుందని, మనకు తెలిసిన వాళ్ళని, మనకు బంధువర్గం అవుతారని మనం వేరే గురువు దగ్గరికి వెళ్తే ఒకవేళ మనకి వీళ్ళకి ఏమన్నా గొడవలు వస్తాయేమోనని, మరి వీళ్ళు సహించలేరేమోనని, ఇదంతా ఏంది తన శరీరమే ఉత్తది అని తెలుసుకొని గురువుని ఆశ్రయించేటప్పుడు ఇంకా బాహ్యమైనటువంటి సంబంధాలకి అంత విలువనిచ్చాడు అంటే వాడికంటే అజ్ఞాని మరొకడు ఉంటాడా? ఉండడు కదా. అటువంటి వానికి ఈ తాపశాంతి అనేది కుదురుతుందా? ఎప్పటికీ కుదరదు. తన యొక్క అంటే తన దాహమే తీర్చుకోలేనటువంటి వాడు ఇతరుల యొక్క దాహాన్ని తీర్చగలుగుతాడా? వాని దగ్గర నీళ్ళు వాడే దప్పికతో అల్లాడుతున్నాడు, వాని దగ్గరికి అయ్యా కాసన్ని నీళ్ళు ఇవ్వని ఒక పాందుడు లేదా బాటసారి వచ్చాడు. వచ్చినప్పుడు తన దగ్గరే తన నాలుకే పిడచగట్టుకుపోతుంది, దాహంతో నాలుక ఎండుకుపోతుంది. మరి తన దగ్గర లేని నీరు తీసి ఆయనకి ఇవ్వగలడా? తన దగ్గర సమృద్ధిగా నీరు ఉంటేనే అవతల వానికి ఒక చెంబుడో ఒక గ్లాసుడో నీళ్ళిచ్చి వాని యొక్క దాహం తీర్చగలడు. అలాగే శ్రీ సద్గురుమూర్తి మాత్రమే మరి ఈ యొక్క దాహశాంతి, తాపశాంతి, ఆధ్యాత్మికమైనటువంటి సంసార దాహశాంతి చేకూర్చగలడు, శాంతింపజేయగలడు, తాపశాంతిని కలిగించగలడు. అటువంటి వాడు శ్రీ గురువరుడు మాత్రమే. ఆయన ఎందుకు అంటే ఆయన పరబ్రహ్మస్వరూపుడే అయి ఉన్నాడు. ఆ యొక్క జాలువారిన జగత్తులో దేహాన్ని ధరించి ఇలా పామరత్వంతో ఉన్నటువంటి అజ్ఞానులను ఉద్ధరించే నిమిత్తం ఆయన దేహధారి అయి ఉన్నాడు. అటువంటి వాడు శ్రీ గురువరుడే కదా. ఆయనే పరబ్రహ్మస్వరూపుడే అవడము చేత ఆయన శ్రీ గురు పరమాత్మ యొక్క తత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఈ విధంగా ఉండండి, అజ్ఞాన గ్రంథులు మూలం నుండి విచ్ఛిన్నం చేయండి అనేటువంటి విషయాన్ని జ్ఞాన మార్గంలో ప్రవేశపెట్టి వారిని ఈ యొక్క పారమార్థిక చింతనలో ప్రయత్నం చేయిస్తూ ఉంటాడు. అందుకనే అటువంటి మహనీయాత్ముని యొక్క అపారమైనటువంటి కరుణను ప్రతి ఒక్కరూ కూడా సంపాదించాలి. అలా సంపాదించడంతో మనం అవ్యయమైన తరుగులేని ఆ శాంతి రూపమైనటువంటి పరమాత్మ పదాన్ని పొందగలుగుతాము అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం తత్సత్.